2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి. అండ్ ఎంతో మంది కూడా కొన్ని సార్లు వాళ్ళ మాటలు కనెక్ట్ అవుతూ ఉంటాం. అరే, వాళ్ళు అలా ఫాలో అయ్యారు కదా, మనం కూడా అలా చేయాలి, అలా ఉండాలి అనుకొని ట్రై చేస్తాము. 4 రోజులు ఉంటాం. కానీ ఎందుకు సార్ 4 రోజులే మనం పాటిస్తున్నాం, మళ్ళీ యాజ్ యూజువల్ నెక్స్ట్ డే నుంచి మనం ఎలా ఉంటామో అలా మారిపోతున్నాం. అంటే ఎక్కడ ల్యాక్ అవుతుంది? దాంట్లో ఎక్కడ మనం మిస్ అవుతున్నాము? ఆ కన్సిస్టెన్సీ అనేది మనం ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం? చాలా ఇంపార్టెంట్. నాకు చాలామంది మెసేజ్ చేస్తారు, మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు బాగుంటుంది, 2-3 రోజులు బాగుంటుంది, తర్వాత యాజ్ యూజువల్ కామన్. ఓకే, ఇది బయట నుంచి మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ వచ్చినన్ని రోజులు మనం ఇలాగే ఉంటాం. ఇంట్రిన్సిక్ మోటివేషన్ రావాలి. లోపల నుంచి మనకి మోటివేషన్ ఆటోమేటిక్గా ఎవ్వరూ చెప్పకుండా పొద్దున్నే లేచి కూర్చొని నేను చదువుకోవాలి, 3:30కి లేచి నేను పుస్తకం తీస్తే అదొక సాధనలాగా లోపల నలగాలి అని జరిగి ఎవరు లేపనవసరం లేదు, 3:30కి లేచేస్తారు, వాళ్ళే లేచి కూర్చొని చదువుతుంటారు. సాధన చేయాలి. ఎందుకు? యు గెట్ కనెక్టెడ్ టు దట్ హయ్యర్ థింగ్. నేను సాధించాలి అనేది నాకు ఇంపార్టెంట్, ఇప్పుడున్న పరిస్థితి కాదు అని గట్టిగా తెలుసుకోవాలి. లేనన్ని రోజులు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యువర్ పర్పస్ అండ్ వై, ఎప్పుడు బయట మోటివేషన్ పనికిరాదు. ఓకే, ఇక్కడే మనకి ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ద టాస్క్ అండ్ యువర్ స్కిల్ మ్యాచ్ కానన్ని రోజులు ఇబ్బంది పడుతుంది. ఓకే, నేను సపోజ్ రేపు నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి అని అనుకున్నాను అనుకో, ఎంత పెద్ద సిలబస్ ఉందనుకో, ఫుల్ మోటివేట్ అయి కూర్చున్నా సబ్జెక్ట్ అవ్వదు. సో యువర్ టాస్క్ షుడ్ మ్యాచ్ యువర్ స్కిల్. అప్పుడే మోటివేట్ అయి చేస్తాం. నేను చాలామందిని చూశాను, ఇంకా స్టార్ట్ అవ్వడమే ఒకే రోజు బరువు తగ్గాలి, 102 kgs బరువు తగ్గాలి అనేవాడు. అదే రోజు యాపిల్ తినడం స్టార్ట్ చేసి, డైట్ స్టార్ట్ చేసి, మొత్తం ఎక్సర్సైజ్ అన్నీ స్టార్ట్ చేసి 1 వీక్ చేస్తాడు. తర్వాత ఇట్లా రబ్బర్ బ్యాండ్ వెనక్కి గుంజినట్టు గుంజుకుంటాడు. అన్నీ చేయొద్దు. ఫస్ట్ దీనికి నిజంగా కూడా దిస్ హ్యాస్ బీన్ ఏ డిబేట్ ఇన్ సైంటిఫిక్ కమ్యూనిటీలో. ఎన్ని రోజులకు యాక్చువల్లీ మార్పు వస్తుంది, ఎవడైనా ఏదైనా సాధించాలంటే ఎన్ని రోజులకి మార్పు వస్తుంది? ఇట్ ఈస్ సెట్ 16.5 days నుంచి 21 days, 41 days ఒక క్వాలిటీ మన మైండ్ లోపలికి సెటిల్ అయ్యే టైం పడుతుంది. అయితే దీన్ని మనం స్కిల్ అండ్ మనకున్న టాస్క్ని మ్యాచ్ చేస్తూ పైకి వెళ్ళాలి. చాలామందికి ఏమవుతుందంటే మోటివేషన్ వచ్చింది, హాయిగా అయిపోతుంది అనుకుంటారు. మోటివేషన్ వర్క్ స్టార్ట్ చేసావు, ఫస్ట్ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, బాడీ అరుస్తుంది. ఇన్ని రోజులు ఒకలా ఉన్నది బాడీ అరుస్తుంది. ఓకే, చెయ్యిలా తిరిగిపోయి ఉంది, పట్టి కట్టేశారు, కొన్ని రోజుల తర్వాత స్ట్రైట్ చేయాలంటే ముందు నొప్పి వస్తుంది భయంకరంగా. ఫస్ట్ ఆ డిస్కంఫర్ట్ని పట్టుకోవాలి. ఓకే, ఐ నో దట్ డిస్కంఫర్ట్ వస్తుంది. ఆ డిస్కంఫర్ట్ దాటాక నీకు కొంచెం ఈజీ అయ్యి దట్ స్టార్ట్స్ బికమింగ్ యువర్ స్కిల్. మళ్ళీ స్కిల్ తర్వాత మళ్ళీ నీ యాక్షన్, మళ్ళీ డిస్కంఫర్ట్, మళ్ళీ ఇట్ బికమ్స్ కంఫర్టబుల్ అండ్ స్కిల్. ఈ ప్యాటర్న్ మర్చిపోయి చాలామంది మోటివేషన్, యాక్షన్, సక్సెస్ అనుకుంటారు. అలా అనుకున్న రోజులు మోసపోతాం. మోటివేషన్, యాక్షన్ నీకు చాలా డిస్కంఫర్ట్, నీకు అసలు ఎప్పటికవుతుందిరా బాబు ఇది అని అనిపిస్తుంది. అనిపించినా పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. ఆ డిస్కంఫర్ట్ కాస్త కంఫర్టబుల్గా మారుతుంది, చేయడం ఈజీ అవుతుంది, దాని నుంచి నువ్వు బయటకు వస్తావు. దట్ బికమ్స్ యువర్ టాలెంట్ అండ్ స్కిల్. ఓకే, అది లేనన్ని రోజులు నీకు మోటివేషన్ వచ్చింది, యాక్షన్ చేసావు, ఇది ఇంత కష్టంగా ఉంది అని అనిపించి వెనక్కి వెళ్ళి కష్టం ఉంటుంది అని ఫిక్స్ అయిపో. ఓకే, సో నేను ఈరోజు స్టార్ట్ చేస్తే మినిమం 365 days, 1 year కష్టంగా ఉంటుంది. చాలా అన్ని రకాల కష్టాలు వస్తాయి, పిడుగు మీద పడ్డట్టు ఉంటుంది. బట్ ఐ విల్ డూ ఇట్. చెయ్యకపోతే నేను మొన్నటిలాగే, లాస్ట్ ఇయర్ లాగే, ఆ పై ఇయర్ లాగే ఉండిపోతానేమో అనే భయం నీ లోపలికి రావాలి. దట్ ఐ విల్ హ్యావ్ టు చేంజ్. నా జీవితాన్ని నేను ఇంకొక మార్గం వైపు వెళ్ళాలి. ఈ సంవత్సరం ఎన్ని పుస్తకాలు చదవగలను? ఈ సంవత్సరం ఎంత డబ్బు సంపాదించగలను? ఈ సంవత్సరం నన్ను నేను ఎంత బెటర్ చేసుకోగలను? ఒక్కసారి నా లైఫ్లో ఎంత చేయగలనో నేను చూసుకోవాలిగా. నేను నా లోపల ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ నేను ఎంత బెస్ట్ చేయగలనో ఒక్కసారి నాకు నేనైతే చూసుకోవాలిగా. అలా చూసుకునే ప్రయత్నం చేయండి. దట్ మిమ్మల్ని మీరు
ఎన్ని పుస్తకాలు చదవగలరు సంవత్సరం అని టెస్ట్ పెట్టుకోండి. ఒక సంవత్సరంలో ఎన్ని పేపర్లు రాయగలరు టెస్ట్ పెట్టుకోండి. ఒక సంవత్సరంలో మిమ్మల్ని మీరు ఎన్ని రోజులు సిగరెట్ తాగకుండా కంట్రోల్ చేయగలను, ఎన్ని రోజులు పాన్ చూడకుండా కంట్రోల్ చేసుకోగలను, ఎన్ని రోజులు మా అమ్మా నాన్న మీద కోపం తెచ్చుకోకుండా కంట్రోల్ చేసుకోగలను, చేయగలనా నేను అని ట్రై చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు నా లోపల ఉండే టాలెంట్ ఏంటి, నేను ఊరికే కోపం రాగానే వశమైపోయానా, నాలో ఉందా టాలెంట్, కోపాన్ని ఆపుకునే టాలెంట్, నేను ట్రై చేస్తా అని ట్రై చేయడం రావాలి. అది లోపల నుంచి నీ పర్పస్ వై అనేది తయారు చేసుకోవాలి. ఎవరికి ఓన్ పర్పస్ ఉండదు, మనం తయారు చేసుకునేదే పర్పస్. సో తయారు చేసుకుని దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి 365 days. సో దీనికి మోటివేషన్తో పని లేదు, డిసిప్లిన్తో పని. డిసిప్లిన్ అంటే స్కిల్ అండ్ టాస్క్. దీన్ని స్లోగా మనకి తెలియకుండానే పెంచాలి. పిల్లలకి ఊరికే చాక్లెట్ మనం చూపిస్తూ ఇంజెక్షన్ ఎట్లా ఇస్తామో అలాగా మనకి తెలియకుండానే అది ఎక్కించాలి బాడీలోకి. అప్పుడు బాడీ రియాక్ట్ అవ్వదు. ఒకటే రోజు 50 జంప్స్ పుషప్స్ చేసామనుకో మొత్తం బాడీ పార్ట్లు పట్టేస్తాయి. మేము సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు 108 సూర్య నమస్కారాలు ఒకరోజు చేస్తే నడుము పట్టుకుంటుంది. అందుకని మెల్లగా 11 మిత్రాయ నమః అని మంచి స్లోగా బాడీ ఎంత రిధంలోకి వెళ్ళిపోతుందంటే నీకు ఆటోమేటిక్గా 1 2 3 4 వచ్చేస్తుంది. ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుంది, ఇంకా చచ్చిపోతామేమో, అక్కడే మ్యాట్ మీదే చచ్చిపోతామేమో యోగాసనాలు చేస్తూ అనిపిస్తుంది. కానీ స్లోగా ఒక స్టేజ్ వచ్చాక పర్లేదు నేను చేయగలుగుతున్నాను, పర్లేదు ఇది ఈజీగా ఉంది ఇప్పుడు నాకు, దిస్ హెస్ బికమ్ ఈజీ. అందుకని ఈ గోడ మీద ఎక్కడ రాసుకోవాలి దట్ నేను మోటివేట్ అయ్యా, యాక్షన్ చేశా, చాలా డిస్కంఫర్టబుల్గా అసలు చాలా కష్టంగా ఉంటుంది, ఆ కష్టము దాటాక కంఫర్ట్ వస్తుంది. అంతవరకు ఈ కష్టము నాకు ఇంకా కష్టము అనిపించేది అయిపోయేదాకా వదలను అనేది పాయింట్. ఇది చేసుకోగలిగితే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. అందరు ట్రై చేయాలి. దట్ ఎంత ట్రబుల్ ఉంటే అది దాటాలి అనేది టాస్క్. అందరు ఆలోచిస్తుంది అంటే ఏదైనా మోటివేషన్ వస్తే చేస్తాను, కాదు మోటివేషన్ వచ్చి చేశాక చాలా కష్టంగా ఉంటుంది, ఆ కష్టం దాటేశాక ఆపేస్తా కావాలంటే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేయండి. కష్టం దాటగానే మీకు ఇది ఈజీగా ఉంది, ఇంకోటి ముందుకు వెళ్ళిపోతాం. సో దెన్ యూ విల్ స్టార్ట్ రోలింగ్ అండ్ యూ విల్ స్టార్ట్ గెయినింగ్. అది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.